హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రిస్టియన్స్ తిరుపతి. వెళ్ళొచ్చానండి. హిట్ ది థర్డ్ కేస్ నాని యాక్ట్ చేసిన మూవీ చూశాను. హై ఏంటి అరిసా అనుకున్నారా? లేదండి, ఇందులో నానిగారు అనమాట కోమచారు అరుసారనమాట. మూవీ అయితే అరచకమండి. అసలు నాని ఇంత క్లాస్గా ఉండే హీరో ఇంతటి క్రూయల్గా చేశాడంటే అసలు నమ్మలేకపోతామండి. అసలు ఏమిటండి బాబు, మా సిల్వేషన్స్ ఏంటి ఆ హీరో గారు స్టార్టింగ్లోనే చూపించారు. అంటే స్టోరీ రిలీజ్ చేయకూడదు, చెప్తాను కొన్ని పాయింట్స్ అంతే. అర్జున్ సర్కార్ ఇందులో ఆయన క్యారెక్టర్ పేరు అనమాట. అండ్ ఇందులో ఒత్తిడి వేస్తుంటారనమాట, వాళ్ళు కనబెట్టాలన్నమాట. అది ఎలా కనబడతారనేది మూవీ. అయితే మూవీ మటుకు చాలా బాగుందండి. ఫస్ట్ నుంచి ఎంగేజింగ్గా ఉంది. ఆ లొకేషన్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ రిచ్గా ఉన్నాయి. మాస్ ఎలివేషన్స్, నానిగారి యాక్టింగ్, సీరియస్లో కామెడీ, లవ్ ట్రాక్ మధ్య మధ్యలో అది కొద్దిగా డిఫరెంట్గా ఉంది హీరోయిన్తో. అండ్ అసలు నాని గారు ఇలాంటి మాస్ యాక్టింగ్ చేస్తారు అసలు అనుకోలేదండి. క్లాస్గా ఉండే ఒక నాని గారు ఇంతటి మాస్ ఎలివేషన్ చెప్పాలంటే అండి, హిట్ 1 హిట్ 2 కంటే ఇది ఎక్సలెంట్గా ఉంది. అయితే ఎక్కువ ఉందండి ఇందులో హింస, కానీ అది తగినట్టుగా ఉందన్నమాట. అంటే స్టోరీకి తగినట్టుగా ఉంది హింస కూడా ఇందులో. సో దీన్ని ఇంత బాగా తీసిన శైలేష్ కులన గారు మరి ఎందుకు సైంధవ్ని అంత రీల్ చేయలేకపోయారు కదా ఆ సినిమాని? సైంధవ్ అసలుకు పోయిందండి. అంటే దీన్ని ఇంత బాగా రిలీజ్ చేయగలిగిన శైలేష్ కులన గారు అండ్ ఎందుకు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు సైంధవ్ని అనిపిస్తుంది అనమాట. అసలు ఆయనే చేసింది సైంధవ్ డైరెక్షన్ అనిపిస్తుంది వస్తుంది నాకు కూడా. అసలుకు చెప్పాలంటే మూవీ అయితే వేరే లెవెల్ అండి. అసలు స్క్రీన్ ప్లే కానీ బీజిఎం ఉంది ఇంతకీ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నాని గారి కెరీర్లో నాకు తెలిసి ఇంతవరకు ఇంత మాస్ ఎలివేషన్స్ చూడలేదండి. ఏంటండి ఆ మాస్ ఎలివేషన్స్, సీక్వెన్స్ అబ్బాబ్బా ఉందండి. క్లైమాక్స్ ఊచకోత, అలా ఇలా కాదు, అంత బ్లడ్ షెడ్ అనమాట. డిఫరెంట్గా ఉన్న ఫైట్స్ కూడా అన్నీ చెప్పకూడదు అనమాట, చాలా బాగున్నాయి. లాస్ట్లో ఉందండి క్లైమాక్స్లో ట్విస్ట్ ఉందోటి, హిట్ ది ఫోర్త్ కేస్ ఏసీపీ వీరప్పన్ అని ఎంటర్ అవుతారు అనమాట. నేను పేరు చెప్పను. మూవీ అయితే చాలా బాగుంది. సో నాని గారి మ్యాథ్స్ ఎలివేషన్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. అసలు కేజీఎఫ్ లెవెల్లో తీశారని బాబు ఆయన. చాలా చాలా బాగుంది. వెల్కమ్ టు ది డార్క్ వరల్డ్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో మూవీ వాచ్ చేయండి. ఎక్కువ హింస ఉంది ఇందులో, సో పిల్లలు చూడకూడదు అనమాట, పెద్దవాళ్ళు చూడొచ్చు. అండ్ లెట్స్ గో వాచ్ ద మూవీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్.